నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ కీలక సమావేశం కొనసాగుతోంది. ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు హాజరయ్యారు. కేంద్రంలో అధికారంలోకి రావడంపై ప్రధాన చర్చ కొనసాగుతోంది. మరో 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎలక్షన్లో మెజారిటీ సీట్లు సాధించి విజయం సాధించడం, భారత్ న్యాయ యాత్రపై నేతలకు దిశానిర్దేశం చేశారు మల్లికార్జున ఖర్గే. లోక్సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్పై చర్చించేందుకు కాంగ్రెస్ జాతీయ కూటమి కమిటీ రాష్ట్ర యూనిట్లతో చర్చిస్తోంది. దేశవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు భారీ బహిరంగ సభలు సంయుక్తంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కొన్ని నెలలుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి 28 రాష్ట్రాల నేతలతో అనేక సమావేశాలు నిర్వహించారు ఖర్గే. ఇండియా కూటమిలో పార్టీలకు బలమైన కేడర్ ఉందన్నారు. 10 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ భావోద్వేగ సమస్యలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని సూచించారు నేతలు.